నమస్కారం అందరికి. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను శ్రీ సిద్ధి వినాయక అసోసియేషన్ వాళ్ళ మండపంకి వచ్చేసిన. అన్న అందరికి నమస్తే. జబల్ గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప, మంగళ మూర్తి. ఫ్రెండ్స్, మండపం చిన్నగా ఉన్నా కానీ వినాయకుడు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు. కుందన్ వారు కూడా చాలా స్పెషల్గా ఉన్నది. అండ్ ఈసారి అన్న వాళ్ళు శ్రీరాముని రూపంలో అయితే స్వామివారి విగ్రహం ఇక్కడ పెట్టారు. స్పెషల్ ముంబై వినాయకుడు. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి 2 మూషక్ మహారాజు ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు బ్లాక్ కలర్లో అండ్ ఇది సిల్వర్ మూషక్ మహారాజ్ అనమాట. ఈసారి 25 ఇయర్స్ సెలబ్రేషన్స్. సో భయ వాళ్ళతోనైతే మాట్లాడదాం అండ్ ఇంకా విషయాలు అయితే తెలుసుకుందాం. అండ్ వీళ్ళ మండపం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. గల్లీ చిన్నగా ఉన్నా కానీ మండపం అయితే పెద్దగా అనిపిస్తున్నది. సో నెక్స్ట్ వచ్చేసి అన్న వాళ్ళతో మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, బల్కంపేట్ కా రాజా వాళ్ళ మండపంకి వచ్చేసిన. అన్న మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. అండ్ ఈరోజు 7th డే ఆఫ్ గణేశోత్సవ సెలబ్రేషన్స్. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 3 అవుతున్నది. అన్న మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇంతసేపటి నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు కదా అన్న. సారీ కొంచెం లేట్ అయిపోయింది, ఏమనుకోదు. సో అన్న, బల్కంపేట్ కా రాజా అని పేరు ఎప్పుడు పెట్టారన్న మీరు? మేము 2022లో పెట్టినామన్న. మనం ఎప్పుడైతే శ్రీ చౌదరి హాస్ నుంచి బాంబే స్టైల్లో వినాయకుడు తేవడం జరిగిందో అప్పటి నుంచి మనం ఈ పేరు పెట్టినాం. ఓకే. సో ఈసారి 25 ఇయర్స్ సెలబ్రేషన్. 25 ఇయర్స్ సెలబ్రేషన్. 25 సాల్ हो गया. 25 సాల్ సిల్వర్ జూబ్లీ. సో ఎట్లా అనిపిస్తుంది అన్న 25 ఇయర్స్? అంటే సార్ చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం లాగా ఈసారి మా ఫ్రెండ్స్ అందరూ చాలా మటుకు చాలా మంచి కాంట్రిబ్యూట్ చేసి ఓకే అందరూ డైలీ పొద్దున సాయంత్రం బాగా పార్టిసిపేట్ చేసి ఓకే అన్ని పనులు తమ భుజాల మీద తీసుకొని ఈసారి స్పెషల్గా చేస్తున్నారు అన్న. ఇంకోటి, మనము మన హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాలో చాలా స్ట్రాంగ్ ప్లేస్ ఉన్నాం. మన బల్కంపేట్ రేణుక ఎల్లమ్మ తల్లి దగ్గర పెద్ద వినాయకుని పెట్టి ఇంత ఘనంగా చేస్తున్నారు కదా. ఈ ముంబై కాన్సెప్ట్లో విగ్రహం పెట్టాలని మీకు ఎప్పుడు వచ్చింది ఆలోచన? అంటే ఫస్ట్ స్టార్టింగ్ హైదరాబాద్లో మనం ముంబై అప్రోచ్ అయినాము కునాల్ పాటిల్ దగ్గరికి. తర్వాత వాళ్ళు ఏం చేసాం, మేమే హైదరాబాద్లో చేస్తాం అన్నప్పుడు మనం ఇక్కడ శ్రీ చౌదరి ఆర్ట్స్ వాళ్ళని సంప్రదించింది. అక్కడ నుంచి మనం తీసుకురావడం జరిగింది. ఇంకోటి ఈ ఇయర్ సిల్వర్ జూబ్లీ కాబట్టి మనము అయోధ్య రామ మందిని కాన్సెప్ట్లో పెట్టుకొని రాముని రూపంలో విగ్రహం ఆర్డర్ ఇచ్చి తయారు చేయడం జరిగింది. ఓకే అన్న. ఓకే. ఈసారి 25th ఇయర్ సెలబ్రేషన్ కోసం అదొక స్పెషల్ అట్రాక్షన్ మనం చేయడం జరిగింది. ఓకే, కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. మీరు 25 ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకున్నందుకు అందరికి సార్ క్లాప్స్. సో అన్న, ఇక్కడనే మీరు పెట్టడం స్టార్ట్ చేస్తారా? ముందు ఇంట్లో పెడుతుండేనా? ముందు ఇంట్లో పెడుతున్నాం మా పాత ఇల్లు ఉన్నప్పుడు కాంపౌండ్ వాళ్ళు. ఓకే. అక్కడ కాకుండా ఈ ప్లేస్కి వచ్చి 25th ఇయర్ అయింది. ఇయర్ 2000లో మేము 10th క్లాస్ ఉన్నప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసినాం. ఓకే. మీరు 2000 బ్యాచ్ అన్న? మేము 2000 బ్యాచ్. నేను కూడా 2000 బ్యాచ్ అన్న. సూపర్. సో మేమంతా స్పెషల్ బ్యాచ్ అనమాట, మిలేనియం బ్యాచ్ అంటారు. సో నెక్స్ట్ ఇయర్ మనది 25 ఇయర్స్ సెలబ్రేషన్స్ అవుతుంది ఎస్ఎస్సి. ఓకే, సూపర్ అన్న. సో భయ వాళ్ళు వచ్చేసి ఒక 4 ఇయర్స్ ఇంట్లో పెట్టిరంట. 10th క్లాస్ పాస్ కాగానే ఇక్కడ స్టార్ట్ మన గల్లికా గణేష్ వచ్చేసి. సో ఇప్పుడు మనకు బల్కంపేట్ కా రాజా అంటారు అన్న. ఇంకోటి రాముని రూపంలో పెట్టారు కదా, ఈ థాట్ మీకే వచ్చిందా లేకపోతే భయ వాళ్ళు ఎవరైనా ఐడియా ఇచ్చిర్రా? అందరం కలిసి కూర్చొని కాన్సెప్ట్ అనుకున్నాము. ఈసారి స్పెషల్గా ఏదైనా చేయాలంటే ఏముందంటే మనకు రాముడు విగ్రహం అయోధ్యలో రామ మందిర్ ఓపెనింగ్ కాబట్టి ఆ కాన్సెప్ట్లో పోదామని మనం ముందు నుంచి ప్లాన్ చేసుకొని చేయడం జరిగింది. ఓకే. ఇంకోటి మన దగ్గర స్పెషల్ అట్రాక్షన్ మీరు చూడొచ్చు కుందన్ వరకు. అవునన్నా, మనం బయట ఎక్కడ చేయలేదు. మన ఫ్రెండ్సే మా మెంబరే రామన్న అని ఉంటాడు. ఓకే. ఆయన మన చిన్న 2-3 కలిసి 4 days కష్టపడి దాన్ని మొత్తం చేయడం జరిగింది. నైస్ నైస్. సో పేరు కూడా మ్యాచ్ అవుతుందన్న. నా పేరు రామకృష్ణ, ఆయన పేరు శ్రీధర్. రామన్న అంటాం. ఓకే. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. యాక్చువల్గా చాలా మంది ఎక్కడైతే వినాయకుని రెడీ చేపిస్తారో అక్కడనే కుందన్ వర్క్ చేపిస్తారు, చాలా కాస్ట్లీ. బట్ భయ వాళ్ళు ఏంటంటే వాళ్ళ టీం వర్క్ రామన్ననే చేయించినట్ట కుందన్ వర్క్ జబర్దస్త్ ఉందన్న. అండ్ అది కూడా మీరు చాలా లక్కీ, ఎందుకంటే దానికి చాలా ఖర్చు అయితే పైసలు. అన్న ఇంకోటి డెకరేషన్ కూడా జబర్దస్త్ ఉందన్న. ఈ డెకరేషన్ గురించి చెప్పాలంటే అన్న, మాది ఎస్ఎస్ ఈవెంట్స్ అండ్ డెకరేటర్స్ డెకరేషన్ కంపెనీ మనదే అనమాట. వావ్. అందుకోసమే ఇంకా మనదే కాబట్టి ఇలా చేయడం జరిగిందన్న. ఓకే ఓకే, నైస్ నైస్. డెకరేటర్ కావాలంటే ఎస్ఎస్ ఈవెంట్స్ అండ్ డెకరేటర్స్ భయ అయితే రెడీగా ఉన్నాడు. సో మా ఫాలోవర్స్కి, మన బప్ప లవర్స్కి మీరు బెస్ట్ రేట్లో ఇవ్వాలన్న. తప్పకుండా. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ 2024 అండ్ అప్కమింగ్ ఇయర్స్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అండ్ అన్న, నేను లోపల రాగానే ఎక్కడ పోయినా కానీ మూషక్ మహారాజ్ ఒక్కడే ఉంటాడు. స్వామివారి వాహనం ఒక్కటే మూషక్ మహారాజ్. మీద 2 ఉన్నాయన్న. ఒకటి పర్మనెంట్ అన్న. ఒకటి మనం 2 kgs వెండిలో చేయడం జరిగింది. ఓకే, అది పర్మనెంట్. ఇంకోటి మనం నిమజ్జనం వినాయకుడితో వచ్చింది, అది నిమజ్జనం చేస్తున్నాం. ఓకే. సో నా తరఫు నుంచి మీకు ఒక చిన్న అడ్వైస్ ఇస్తాను. చెప్పండి. ఇప్పుడు వినాయకుడు ఒక్కడైపోయిండు, మూషక్ మహారాజ్ 2 ఉన్నారు. సో నెక్స్ట్ టైం మీరు తోటి గణపతి కూడా వెండిది పెట్టాలి. తప్పకుండా. ఇది నాదొక కోరిక. సజెషన్ ఇచ్చారు, మీ కోరిక తప్పకుండా నెక్స్ట్ టైం నెరవేరుస్తామన్నా. సో నెక్స్ట్ టైం మా బల్కంపేట్ కా రాజాకి వస్తే పెద్ద వినాయకునితో పాటు ఏదైతే బుజ్జి వినాయకుడు ఉంటాడో అది వెండిలు ఉండాలి. సో ఇది చేయాలన్న. తప్పకుండా. అండ్ అన్న,
గల్లీ చిన్నది అంటారు కదా, గల్లీ చిన్నగా ఉన్నా కానీ మన వినాయకుడు అయితే పెద్దగా పెద్దగా ఉన్నాడు. ఉన్నది. గల్లీకి అందం వచ్చేసి అందం వచ్చింది. అండ్ మెయిన్ రోడ్ నుంచి కూడా ఓన్లీ మనకు ఒక 50-60 మీటర్ ఉంటుంది. 56 సో ఎవ్వరు పోయినా కానీ మన వినాయకుడు దర్శనం రోడ్డు పైన చేసుకోవచ్చు. ఆగి మరీ లోపలికి వచ్చి చూస్తారు. నైస్ అన్న. అండ్ అన్న ఇంకొకటి మనకు లడ్డూది ఏంది ఇక్కడ ప్రత్యేకత, లడ్డు ఎన్ని కేజెస్ ఓవర్ దాత? మా దగ్గర లడ్డు మా విజయ్ సింగ్ అని మా రామ్దేవ్ జ్యువెలర్స్ షాప్ అతను ఎవ్రీ ఇయర్ ఇస్తాడు మనకి. ఓకే మేము ఏంటంటే ఇన్ని సంవత్సరాలు 25 లో ఎప్పుడు లడ్డు వేలం పట్టేయలేదు. ఓకే ఓన్లీ మేము అందరం ప్రసాదంగా లాస్ట్ డే నిమజ్జనం నెక్స్ట్ డే అందరు ప్రసాదంగా పంచుతాం. ఓకే మా దగ్గర రికార్డ్ ఇంతవరకు వేలం పాట వేయలేదు మేము. ఇప్పుడు వేస్తారు అన్న మరి? లేదు ఇప్పుడు కాదు, మీరు ఎప్పుడు వేయద్దన్న? మేము ఎప్పుడు వేయము. అస్సలు లేదు. ఎందుకంటే లడ్డు రాగానే అందరూ అనుకుంటారు అరే మా ఖర్చులు తక్కువ అయిపోయినాయి, నెక్స్ట్ దేనికన్నా పనికి వస్తాయి అనేసి. అట్లే ఉండదు. ఎన్ని కేజీస్ ఉందన్న? మాది ఇప్పుడు 31 కేజీస్ అన్న. 31 కేజీస్. ఓకే నైస్. ఇంకోటన్నా ఈ బాణం కూడా మస్తు ఉందన్న, జబర్దస్త్ ఉన్నది, చాలా బాగున్నది. అండ్ స్వామివారికి వెనకాల బో అండ్ ఆర్ అంటారు కదా, అవును, రెండు ఉన్నాయి, ధనుష్ కూడా ఉన్నది, బాణం కూడా ఉన్నది. ఇది సూపర్ జబర్దస్త్. అండ్ కుందన్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. ఇంకోటి షాండ్లర్స్ కూడా నీట్ గా అరేంజ్ చేసి. ఎంత టైం పట్టిందన్న మొత్తం సెటప్ చేయడానికి? మాకు 1 డేలో సెటప్ అయింది. 1 డే అయిపోయిందా? ఓకే. అండ్ ఇలా గజరాజ్ కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గజరాజ్ ఉన్నాడు. సో ఇది మీదే కాన్సెప్ట్? మాదే కాన్సెప్ట్. ఇప్పుడు ఈ లైన్ లో ఎప్పటి నుంచి ఉన్నా డెకరేషన్ లైన్ లో మీరు? 2018 నుంచి ఉన్నాం. 18 నుంచి. ఓకే. ఇప్పుడు చేసాల అయిపోయింది. నైస్. సో విన్నారు కదా ఫ్రెండ్స్, మన బల్కంపేట్ కా రాజా చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు. ఈ రోజు 7వ రోజు, ఇంకా 4 రోజులు ఇక్కడ ఉంటాడు. తప్పకుండా మీరు అందరు రావాలి, స్వామివారి దర్శనం చేసుకోవాలి. నేను కూడా డిస్క్రిప్షన్లో లొకేషన్ షేర్ చేస్తా, అన్న వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా మెన్షన్ చేస్తాను. అన్న మా వినాయకుడు అయితే ఏకదమ్ నంబర్ 1 ఉండు అన్న. మండపం కూడా సూపర్ ఉన్నది, చిన్నగా ఉన్నా కానీ చాలా ముద్దుగా ఉన్నది. సో మన తరఫు నుంచి, మన శ్రీ సిద్ధి వినాయక అసోసియేషన్ తరఫు నుంచి, బల్కంపేట్ కా రాజా తరఫు నుంచి మీరు ఇప్పుడు రాబోయే తరాలకు, మన సొసైటీకి, యూత్కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఏం లేదన్నా, ఇప్పుడు ప్రతి మన తెలుగు పండుగల బోనాలు కానీ వినాయక చవితి కానీ ప్రతి మన యూత్ చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ బాగా తాగడం జరుగుతుంది. తాగి డ్యాన్సులు ఆడడం, దానివల్ల మన హిందూ ధర్మానికి సనాతన ధర్మం కొంచెం ముంగటోళ్ళు కొంచెం హేళనగా భావించి కొంచెం అవి మెసేజెస్ పెట్టడం జరుగుతుంది. ఇప్పటి నుంచి యూత్ డ్రగ్స్కి కానీ దేనికి కానీ బానిస అవ్వకుండా మన హిందూ పండుగలు ఉన్నప్పుడు బోనాల్లో కానీ వినాయక చవితిలో కానీ మన రామనవమిలో ర్యాలీల్లో కానీ ఎక్కడ కూడా అందరూ తాగకుండా పార్టిసిపేట్ చేసి ఇలాంటి అల్లర్లు లేకుండా ప్రతి ఒక్కటి విజయోత్సవంగా మంచిగా చేయాలి. అందరి ముందు మంచి పేరు తెచ్చుకోవాలి. యూత్ ఇప్పుడు స్పెషల్లీ డ్రగ్స్కి బాగా అలవాటు పడుతున్నారు. అవన్నీ మానుకుంటే చాలా మంచిది. పోలీసు వాళ్ళు కూడా అన్ని రకాలుగా టైట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా కొంచెం స్టెప్స్ తీసుకొని డ్రగ్స్ని మొత్తం బ్యాన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్న. థ్యాంక్ యూ అన్న, మంచి మెసేజ్ ఇచ్చారు. ఇంకోటి అన్న, మన నిమజ్జనం ఏ రోజు ఉంటుంది? మన నిమజ్జనం 16th సెప్టెంబర్ అన్న, మండే రోజు అన్న. 10th డే ఎక్కడ తీసుకెళ్తారు విగ్రహాన్ని? మేము ట్యాంక్ బండ్ తీసుకెళ్తాం. సో ఫ్రెండ్స్ 16th రోజు నిమజ్జనం ఉన్నది, తప్పకుండా దానికంటే ముందు స్వామివారి దర్శనం చేసుకోండి. సో మీ అందరికీ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్విటేషన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ అలాట్ అన్న. ఇట్లనే మీరు హ్యాపీగా ఉండాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి, ఇంకా యూత్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. వన్స్ అగైన్ జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మంగళ మూర్తి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర హర మహాదేవ, శంభో శంకర, జై బజరంగ్ బలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.